everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అజోస్పర్మియా అంటే ఏంటి, అసలు ఈ అజోస్పర్మియా గల కారణాలు ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అజోస్పర్మియా అంటే ఎప్పుడైనా మీరు సెమెన్ అనాలిసిస్ అంటే స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నారు, దాంట్లో కణాలు కనిపించకపోతే దాన్ని అజోస్పర్మియా అంటాం. ఈ అజోస్పర్మియా రావడానికి 3 కారణాలు కామన్గా ఉంటాయి. మీకు జనరల్లీ ఎక్కడైనా మీకు 2 కారణాలు చెప్తారు, మేము ఇంకొకటి యాడ్ చేస్తున్నాము, థర్డ్ రీజన్ కూడా. ఫస్ట్ రీజన్ మొదటిగా అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే మీ టెస్టిస్లో కణాలు తయారవుతున్నాయి కానీ బయటకు వచ్చే దారి రకరకాల రీజన్స్ వల్ల క్లోజ్ అయిపోతే, లేకపోతే ఎప్పుడైనా మీ కంజెనిటల్ యాబ్సెన్స్తోని అలా అయితే కూడా మనకి ఆ ఇష్యూస్ వస్తాయి. మొదటిగా ఇది మనం టెస్టిక్యులర్ పాత్వే గురించి మాట్లాడుతున్నాము. ఇది మీకు ఇది మీ టెస్టిస్, ఇది మీ ఎపిడిడైమిస్. టెస్టిస్ లోపల మీ స్పర్మ్ కణాలు తయారవుతాయి. ఎపిడిడైమిస్ ఇది మీ ఎపిడిడైమిస్, ఇది మీ వాస్ డిఫరెన్స్. అంటే ఏంటి అంటే ఇక్కడ తయారైన కణాలు ఈ ఏరియాలో మెచ్యురేషన్ అవుతాయి, ఈ ఏరియాలో మొటిలిటీ పెరుగుతుంది. సో ఈ బయటకు వచ్చే దారి ఇది ఇలా బయటకు వస్తూ ఇక్కడ మీకు సెమినల్ వెసికల్స్ అని ప్రాస్టేట్ దగ్గర నుంచి అన్ని క్రాస్ అయ్యి మీ అంగం నుంచి వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఈ దారిలో ఎక్కడైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా, చిన్న బ్లాకేజ్ వచ్చినా కానీ అజోస్పర్మియా రావచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ అవుతుంది కానీ బయటకు వచ్చే దారి ఏదో రీజన్ వల్ల బ్లాక్ అయింది. సో దీన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటాం. నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అనేది చాలా కామనెస్ట్ థింగ్. ఎందుకు అంటే మీ బాడీలో చిన్నతనం నుంచి మీకు హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్, అంటే ఈ మేజర్ హార్మోన్స్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, మీ టెస్టాస్టిరాన్స్ కానీ, ఎస్ట్రోడియోల్స్ కానీ, ప్రొలాక్టిన్, ఇలా ఈ హార్మోన్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల మీ స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా ఆగిపోయి ఉండొచ్చు. లేకపోతే మీ చిన్నతనంలో మీ టెస్టాస్టిరాన్ తక్కువ ఉంది అని చెప్పి కొందరు డాక్టర్స్ మీకు టెస్టాస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయడం వల్ల కూడా మీ న్యాచురల్ పాత్వే దెబ్బతినిపోయి మీకు జీరో స్పర్మ్స్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో చిన్న సర్జరీస్ ద్వారా మనకి అబ్స్ట్రక్షన్ని ఓపెన్ చేయొచ్చు. నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో మొదటిగా మనము చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ బయాలజికల్ చైల్డ్ ఇవ్వడానికి మనం ఎన్ని మేజర్ స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీ టెస్టిస్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేయడానికి ప్రయత్నం డెఫినెట్లీ చేస్తాం. ఫస్ట్ సమస్య తెలిసే దానికి డెఫినెట్లీ మనకు ఆన్సర్ తెలిసే స్కోప్ చాలా ఉంటుంది. థర్డ్ కామనెస్ట్ రీజన్ ఏంటి అంటే పయోస్పర్మియా. అంటే ఎప్పుడైనా మీ సెమెన్లో పస్ సెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా అజోస్పర్మియా రావచ్చు. మీకు జనరలీ మీకు ఈ డాక్టర్స్ కామన్గా చెప్పకపోవచ్చు కానీ రీసెంట్ రీసెర్చ్ అన్నిట్లలో తెలిసిందంటే ఎక్కువ పస్ సెల్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం కంప్లీట్ స్పర్మ్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పస్ సెల్స్ని కూడా మీరు లైట్ తీసుకోవద్దు. సింపుల్ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తే ఈ పస్ సెల్స్ కంప్లీట్గా పోయి మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లం. సో ఈ 3 కారణాలు అజోస్పర్మియా రావడానికి: 1 అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, 2 పయోస్పర్మియా. ఈ 3 కేసెస్ని డెఫినెట్గా మీ సమస్య ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేస్తే దానివల్ల మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ ఈజీగా అయిపోతుంది. సో ఎవరైనా అజోస్పర్మియా చూడంగానే భయపడాల్సిన అవసరం లేదు. 2 కంటిన్యూస్ రిపోర్ట్స్, 2 రిపోర్ట్స్లో కూడా మీకు 0 ఉంటేనే అది అజోస్పర్మియా అంటాం. ఒక రిపోర్ట్తోనే మీరు డయాగ్నోసిస్లోకి రావద్దు. అండ్ అజోస్పర్మియా కూడా మన దగ్గర ఏషియన్ ఆండ్రాలజీలో ఖచ్చితమైన ఆన్సర్ ఉంది. ఖచ్చితంగా మీ బయాలజికల్ చైల్డ్ మేము ఇవ్వగలుగుతాము. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నన్ను వచ్చి డెఫినెట్లీ